హలో స్వీట్హార్ట్, హౌ ఆర్ యూ? ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? అందుకే అన్నారు పోలీసు నమ్మకూడదని. అయితే నీ బాబు కూడా పోలీసే కాదా? బాబా? నిన్న మా డాడీని చూసి వణికిపోయారు, ఈ రోజు బాబు గీబు అంటున్నారేమిటి? నేనేం వణికిపోలేదు, వణికిపోయినట్టు నటించా. నటించారా? మా డాడీ రానికి చెప్తా. ఆ క్రాక్ మాస్టర్కి ఎవరు భయపడతారు? ఏంటి, మా డాడీ క్రాక్ మాస్టరా? ఆ పేరు నేను పెట్టలేదు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు. బీపీ పేషెంట్ లా అరుస్తాడే కానీ వట్టి గొంగళి పురుగు. మా డాడీ గొంగళి పురుగా? అవును, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు. నువ్వు డాడీ టైపే. ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు, చక్కని అమ్మడు ఎందుకింత తిప్పుడు, ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు, ఎంతగా ఆపినా ఆగనిప్పుడు, తప్పే కాదిది ఇస్తే మంచిది, దాచుకుంటే ఊరుకోను. ఒక్కటి మట్టి మాటలేక, ఒక్కటి తక్కితే ఆగలేవు నువ్విక, గుండెలో కోరికై గంట కొట్టక, మాటతో తీయగా మంట పెట్టక, పెళ్లి దాకా మబ్బు కళ్ళ ఒయ్యారి హత్తుకుంటే ఓసారి గమ్మత్తుగా ఉంటది, నా చెమ్మ చెక్క గుమ్మెత్తి చుమ్మంటది. చలాకి పిల్ల చేప కళ్ళవా తీరాలి రోజు నాలోనే మోదు. ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు, ఆగలేవు నువ్విక, ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు, మాటతో తీయగా మంట పెట్టక, తప్పే కాదిది దాచుకుంటే ఊరుకోను. సోకులమ్మ నాజుకు రాసుకుంటే కాసేపు సిగ్గమ్మ కుర్రంటది, కుర్రాడి తోడు ఆ పైన బాగుంటది. ఒక్కసారి ఒప్పుకుంటే పదల వెనుక నన్ను అందుబాటులోకి వచ్చి ఆపబోకు నన్ను. గులాబీ పెదాలి ఇవాలి తండకాడ, తప్పదింక నీకు నాకు. ఒక్కటి వట్టి మాట లేనిక, ఒక్కటి తక్కితే ఆగలేవు నువ్విక, గుండెలో కోరికై గంట కొట్టక, మాటతో తీయగా మంట పెట్టక, ఆగబోయి పెళ్లి దాకా. ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు, చక్కని అమ్మడు ఎందుకింత తిప్పుడు, ఎక్కడా
ఎవరితో చెప్పనెప్పుడు ఎంతగా ఆపినా ఆగనిప్పుడు తప్పే కాదిరి ఇస్తే మంచిది దాచుకుంటే ఊరుకోను. ఎవరెతను? ఆ ఫ్రిడ్జి తిప్పేయండి, ముందు ఫ్రిడ్జి తిప్పేయండి. అరే, తిప్పేయండి సార్, అరే. తిప్పేయండి బాబు, అరే. తిప్పేయండి. వీడి వెనక ఇంత చరిత్ర ఉంటే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోకపోవడం ఏమిటి బాబు, ఇన్స్పెక్టర్ లగైటు ఎస్పీల వరకు కూడా 6 నెలలు కష్టపడి పట్టుకుంటే 6 గంటల లోపల వచ్చి విడిపించి వెళ్ళిపోతున్నారు సార్. దాంతో డిపార్ట్మెంట్ కి విసుకొచ్చి వదిలే అవతల మారేశారు. ఐ సీ. ఎక్కడ్రా మీ బాస్? పొలిటీషియన్లు కుడి ప్యాకెట్లోను పోలీసులు ఎడం ప్యాకెట్లోను పెట్టుకోగల మీ దాదా ఎక్కడ్రా? ఎక్కడో చెప్పాలట్రా, దారి చెప్పొచ్చావు. తిరిగి వెళ్ళగలవా ఆలోచించుకో. రాస్కల్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మీ బాస్ ఎక్కడున్నాడో చెప్పరా, చెప్పరా, చెప్పు. మీ బాస్ ఎక్కడ? అక్కడ. ఫుడ్ కూడా పెట్టకండి రాస్కల్కి. శభాష్ మురళి, శభాష్. ఇన్నేళ్లు నేను కళ్ళగన్న ఇన్స్పెక్టర్ ని నీలో చూశానయ్యా. అవర్ డిపార్ట్మెంట్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పేపర్లో నీ పేరు చూసి మీ అత్తయ్య పొంగడంలా పొంగిపోతుందరా. మీరు పొంగిపోవడం లేదేంటి? అది సరేగాని అలా ఒంటరిగా దిష్టి తీస్తారా? పక్కన దంట నిలబెట్టి దిష్టి తీయాల్సిన సమయం వచ్చింది. వచ్చిందని నాకు కూడా తెలుసులేండి. ఏమిటి, ఏ సమయానికి ఏం చేయాలో నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మురళి రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఇదేమిటి మావయ్య? అవునరా బుజ్జి, కాకినాడ రాయుడు గారి సంబంధం కుదుర్చాను. అమ్మాయి చాలా మోడర్న్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. రేపే పెళ్లి చూపులు. అది కాదమ్మా. ఏది కాదురా? బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావనా? అదేం కాదులేవే, పాపం ఏదో సిగ్గుపడుతున్నాడు. అయ్యో రామా, వాడేమైనా ఆడపిల్లకంటే సిగ్గుపడ్డానికి? కాస్త బుద్ధి చెప్పి పంపించగా. సరే నేను చెప్తాను, వాడు వెళ్తాడు. ఓకే అలా అన్నారు, బాగుంది. అదేమిటి మావయ్య, వెళ్తాడంటావేంటి? ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి. ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది. ఆవిడ బూటు కనిపెట్టి కొట్టాలి. పెళ్లి చూపులకు వెళ్ళదా? నీకెందుకు వెళ్ళు, చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను. పెళ్లిన పని కాయా పండా? పండే పనస పండు. అమ్మయ్యా, పిల్ల నచ్చిందా? నచ్చిందా? విపరీతంగా నచ్చింది. ఎగిరి కనిపించాడు. ఆ? రాయుడు గారింట్లోంచి లేకదోండ లాక్కొచ్చినట్లు నాకు రావాల్సి వచ్చింది. ఆ? మా బుజ్జే, మా తండ్రి. ఎరా, పిల్లని బాగా చూసావా? నీకు నచ్చిందా? ఖాయం చేసేనా? నీ ఇష్టం అమ్మా. ఏమండి, ఆ. వాడిది నా పెంపకం అండి. ఆ. చూసారా, నా మాట దెవదాటాడేమో. చూడండి, ఆ. మీరు వెళ్ళి సిద్ధాంతి గారిని తీసుకురండి. వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. బుజ్జి. పెట్టించేయ్. ఇదిగో నీతో ఇంకో విషయం చెప్పడం ఏంటి? మర్చిపోయాను. పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయిది కుజదోషం అని చెప్పు. ఆ? కుజదోషమా? ఆ, ఆ, ఏం దోషం అన్నారు? ఆ కుజదోషం. కుజదోషమా? ఏమండి, మనకి సంబంధం వద్దండి. సరిపోయింది. వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటావేంటి? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారో చెప్పు. ఎవరు పట్టించుకుంటారో లేదో నాకు అనవసరం, నేను పట్టించుకుంటాను. అమ్మ బాబాయ్, ఆ కుజదోషం ఉన్న పిల్లని కుజదోషం ఉన్న పిల్లాడికి ఇచ్చి చేయాలి. లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతారు అంటావు. అబ్బా రామరామ, ఏమిటండి ఆ మాటలు? మనకి సంబంధం వద్దనే వద్దు. బుజ్జితో నేను చెప్తాను.
ఇదిగో నా మాట మీరేం మాట్లాడకండి. రోజా 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 ప్లీజ్ రోజా ఒక్కటి రోజా 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 ఒక్కటి ఒక్కటి రోజా ప్లీజ్ ఒక్కటి ప్లీజ్ ఒక్కటి. No, ఇవన్నీ ఫస్ట్ నైట్ తోనే ప్రారంభం. టిఫిన్ పెట్టాను తింటుకొనిరా. నాకు ఆర్డర్ ఈ టిఫినే కావాలి. ఏయ్, అమ్మో ఏంటి అది ఏంటి అబ్బాయి ఏం లేదు సార్, మీ అమ్మాయి భోజనం పెడతానంటుంది, నేనేమో టిఫిన్ కావాలంటున్నాను. కథలు చెప్పబోక ఎదురకుండా కనపడుతుంటేను వ్యవహారం చాలా ముదిరిపోతుంది. ఇంకా లాభం లేదయ్యా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించాల్సిందే. పదా మీ ఊరిలో పెద్దలతో మాట్లాడదాం. అయ్యో అప్పుడే అంత పని సార్ ప్లీజ్. ఏ మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పేసి నైస్ ఒప్పించేద్దాం. మీ అమ్మగారికి మూడొచ్చే లోపల మీకు మూడొచ్చిందనుకో మా కొంప పురుళ్ళ ఆసుపత్రి అయిపోద్ది. అయినా ప్లాన్లు వేయడంలో నన్ను మించిన పోలీసుడు ఎవడున్నాడయ్యా. వెళ్దాం పదా. అప్పుడే వద్దు సార్ ప్లీజ్, నా మాట వినండి సార్. వినాలయ్యా, ఎందుకో తెలుసా, అర్జెంట్ గా భద్రాచలంలో జాయిన్ అవ్వమని నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి. ఈ లోపల మీ పెళ్లి జరిగిపోవాలి. అట్ట కాదనుకో అమ్మాయి అక్కడ, నువ్వు ఇక్కడ. నీ దగ్గర నుంచి ఉత్తరాలు, ఆవిడ దగ్గర నుంచి కన్నీరు, మధ్యలో మేఘ సందేశం. నా వల్ల కాదయ్యా, డోరు మోగిపోవాల్సిందే. వెళ్దాం పదా. ఏంకి దబ్బర పని చేయమంటే గిట్ల 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 గోకుతావేంది? నీ గోకుట్లన్నా మొక్కజనకంకి జప్ప నువ్వు ఏందయ్యా నూకేడి? ఇదేమన్నా బాదం పప్ప? అడ్డదిడ్డంగా నూకితే చేతులు మండ. గిట్ల గిట్లనే దబ్బర కానీ గట్లా. ఓయ్ తినే మిరపకాయలను చెప్పుల కలతో దొక్కుతున్నావు. నీ కాళ్ళలో నా ముళ్ళు కట్టబడ కిందికి దిగు. ఏమ్రో తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను సిఐని రా, సిఐని తెలుసా? నువ్వు సిఐఓ చింత పిక్కలడుపు నాకే మిరపకాయలు దొక్కుతున్నావు అంతనే కిందికి దిగు. ఎవరాది? అమ్మయ్యా, తమరే కదా విశాలక్షి గారు. అవును. నమస్కారం. నా నమస్కారం. పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ గట్ల చెప్పరాదు. మిరపకాయలు దొక్కుతావేంది? 5-10 అడకపోనికి వచ్చిందమ్మా. ఏయ్, నా ఫేస్ చూస్తుంటే అడుక్కునే వాళ్ళ కనిపిస్తానంటరా? అవు మళ్ళా ఎవరండి మీరు? రండి రండి, తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు. అబ్బా, ఈ మిరపకాయలు మిరపకాయలు కొనేవారు కాదండి, అమ్మేవాడిని. అదే కాదండి, మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా. ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు. చీరకో సారికో సాయం చేస్తాను. ఆమె చెప్పింది కదా, అప్పుడు కనిపించండి. వెళ్ళండి. అవునోయ్, సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాందే కాదు. మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే విజయం గురించి. ఆ? బియ్యమా? ఆ నాకునా? ఆ నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చి ఆసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటండి ఆవిడ మాట్లాడేది? ఏమండి? ఒక్క నిమిషం అలా కూర్చోండి. కూర్చోండి. నీతో ఒక్క మాట. పిచ్చి ఆసుపత్రి నుంచి అబ్బా, నీతో ఒక మాట పారిపోయి చెప్పాను రా. ఏమిటండి అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసారంటారా? అన్నే అంటలేదు, ఆయన అంటున్నాడు. ఆ పిచ్చివాడేదో వాగుతుంటే అటు మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విషయాల, ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆయన అన్నట్టుగా. అయ్యో రామచంద్ర, వాడి పిచ్చి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు. ఎందుకు తెలీదు? మీకు తెలీదు. ఉమ్. ఏమండి, ఆ. వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ ఈ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చివాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్ట్ 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 కరెక్టే కదా? కరెక్టే, కానీ ఎందుకని ఇంకొకసారి ఆలోచించటం మంచిది. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. అలాగే. యాదు, సమజైందమ్మా. చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమక్ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది. నడువయ్య నడు. అరే నడు అంటుంటే ఏయ్, నా ఒంటి మీద చేస్తామంటారా? ఏం? నేను మఖా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రా. కాలేవయ్యా, నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది. వెళ్ళు. అరే నడు. ఏయ్, నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా? దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతనే కదా. తుమ్మంటుంటే ఇప్పుడు ఆటల్ని మీ అందరితో తుమ్మిస్తా తప్ప పాసాస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తా నీ పని. అందుకే ఫోన్ చేయలేదమ్మా.
నువ్వు ఆడపిల్లవి ఈడపిల్లవి కాదు. అవేం మాట్లాడి మీరు ఇంకేం మాట్లాడకండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దమ్మా, అల్లుడు గారు ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. ఆయన ఏమనరు. నేను నచ్చితే పోస్తాగా. ఇదిగో హలో,